హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఇది ఏపీ హిస్టరీకి సంబంధించిన బుక్ ఆల్రెడీ డెమో పీడిఎఫ్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో అన్ని టాపిక్స్ కవర్ చేయగల టైం అనేది తక్కువగా ఉంది. అన్ని టాపిక్స్ అనేది నేను చెప్పలేను, బట్ పర్టికులర్గా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మాత్రం నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బుక్ కానీ ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం మీరు ఒకసారి ఈ స్క్రీన్ మీద నెంబర్ నేను పెడతాను, అట్ ది సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు ఒకసారి చూస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ దీని మీద ఒక చిన్న వీడియో ఒకటి చేశాను, ఏపీ హిస్టరీ అండ్ ది ఏపీ ఎకనమిక్ సర్వే. సో మీకు కావాలనుకుంటే నెంబర్ కాల్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. టోటల్ కంటెంట్ అంతా కూడా ఈ విధంగా చార్ట్స్లోనే ఉంటుందండి. ఈజీ ప్రిపరేషన్, అంటే తక్కువ టైంలోనే వెంటనే మీరు ప్రిపేర్ అయ్యే విధంగా ఉంటుంది. సో ఒకసారి టాపిక్లోకి వెళ్దాం. అది కూడా ఇంపార్టెంట్ మాత్రం చెప్తాను. టోటల్ ఓవరాల్గా కవర్ చేసే టైం అనేది ఉండట్లేదు, అందుకు వీలైనంత వరకు నేను కవర్ చేస్తే ఒక టైం ఉన్నదంటే టోటల్ బుక్ అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, సో ఇది ఏపీ హిస్టరీకి వచ్చేటప్పటికి ఫస్ట్ యూనిట్లో శాతవాహనాల కోసం ఇంతవరకు 2 వీడియోలు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ 2 వీడియోలు అంతా కూడా కంప్లీట్గా మైండ్ మ్యాపింగ్లో ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి థర్డ్ వీడియో. సో ఈ థర్డ్ వీడియో కూడా కంప్లీట్గా మైండ్ మ్యాపింగ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనం ఎవరి గురించి నేర్చుకుంటామంటే శాతవాహన రాజులు. సో అసలు కంప్లీట్గా అసలు శాతవాహన సామ్రాజ్యానికి వచ్చేటప్పటికి ఎంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళ యొక్క పరిపాలన ఎలా ఉంది, సో దాంట్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా. సో ఎగ్జామ్ ఓరియంటేషన్కి వచ్చేటప్పటికి సొసైటీ, ఎకనామిక్ సిస్టమ్, పరిపాలన, వాటన్నిటితో పాటు కింగ్స్ అంటే పరిపాలించినటువంటి వ్యక్తుల నుంచి కూడా ఎక్కువగా బిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా 1 or 2 బిట్స్ అనేది శాతవాహనం ఈ పరిపాలకుల నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ శాతవాహన రాజులకు వచ్చేటప్పటికి టోటల్ అంటే ఉన్నటువంటి మొత్తం అందరినీ కూడా కంప్లీట్గా మైండ్ మ్యాపింగ్ ఇవ్వడం అనేది ఇక్కడ జరిగింది. ఇక్కడ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా మైండ్ మ్యాపింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈజీగా ఐడెంటిఫికేషన్ అంటే ఈజీగా మైండ్లో ఫీడ్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. అంటే కాన్సెప్ట్ ఓరియంటేషన్తో మనం చదువుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ అసలు శాతవాహన రాజులకు వచ్చేటప్పటికి ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మత్స్య పురాణం ప్రకారం వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 30 మంది ఉన్నారు. సో 30 మంది ఉన్నప్పటికీ మొత్తం అందరి గురించి మనం ఇందులో చదువుకోం. కొంతమంది అంటే ఎవరైతే ఇంపార్టెంట్గా ఉంటారో వాళ్ళ ప్రస్తావన మాత్రమే ఇందులో ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం సామ్రాజ్యం పరిపాలించినటువంటి రాజులందరినీ కూడా మనం 2 భాగాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది తొలి శాతవాహనులు మరియు తొలి శాతవాహనులు, తర్వాత వచ్చిన వాళ్ళని మలి శాతవాహనులు అంటారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి తొలి శాతవాహనులు ఎవరెవరంటే స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు నుంచి శివస్వాతి వరకు ఉండే వాళ్ళందరూ కూడా తొలి శాతవాహనులని. మలి శాతవాహనులకు వచ్చేటప్పటికి గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి ఆఖరి శాతవాహన రాజు అయినటువంటి 3వ పోలమావి వరకు ఉండే వాళ్ళందరినీ కూడా మలి శాతవాహనులని అంటారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎవరి కోసం అంటే తొలి శాతవాహనులు. సో ఇందులో తొలి శాతవాహనులు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరి కోసం అంటే శ్రీముఖుడు. సో ఇతని ప్రస్తావన అసలు ఎక్కడ ఉంది ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూద్దాం. సో చూడండి, సో మొత్తం అంటే శాతవాహనులకు వచ్చేటప్పటికి మూల పురుషుడు ఎవరంటే ఇక్కడ శ్రీముఖుడు. సో శ్రీముఖుడు ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి బిట్స్ రూపంలో ఎక్కువగా డైరెక్ట్గా అడిగేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇందులో ట్విస్ట్ చేయడానికి ఏముండదు. మత్స్య పురాణం ప్రకారం, ఎందుకంటే మనకి శాతవాహనుల యొక్క పరిపాలన, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ముఖ్యమైన ఆధారాలు ఏమంటే మనకి పురాణాలు. దాని తర్వాత శాసనాల ప్రకారం మనం ప్రస్తావించడం జరుగుతుంది. సో ఇందులో ఇతని కోసం మనకి 3 పురాణాలు తెలియజేస్తాయి. మత్స్య పురాణం ప్రకారం సిముక లేదా చిముక అని, వాయు పురాణం ప్రకారం సింధుక అని, విష్ణు పురాణం ప్రకారం బలపృచ్ఛకుడు అనే పేరుతో ఇతను పిలువబడ్డాడు. అంటే స్థాపకుడికి ఇతనికి ఉన్న పేరు ఒకటే, బట్ పురాణాల ప్రకారం ఇతనికి ఏంటంటే 3 పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ నానాఘాట్ శాసనం, నాగనిక వేయించినటువంటి నానాఘాట్ శాసనం ప్రకారం శ్రీముఖ అని, శాతవాహన పరిమళ అనే పేర్లు అనేవి ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ ఇతనికి వచ్చేటప్పటికి నాణ్యాలు, అంటే ఆల్రెడీ మనం చారిత్రక ఆధారాల్లో వీటిని ప్రస్తావన అనేది పార్ట్ 1లో చేయడం జరిగింది. సో నాణ్యాల ప్రకారం ఏంటంటే కొండాపూర్ మరియు కోటిలింగాలలో ఇతని యొక్క నాణ్యాలు లభ్యమయ్యాయి. సో ఇతని నాణ్యాలకి ఇతను పెట్టినటువంటి పేరు ఏంటంటే సాద్వాహన అనేది పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, జైన అంటే గ్రంథాల ప్రకారం బుక్స్ కూడా మనకి చారిత్రక ఆధారాల్లో ఒక భాగం. ధ్వతంసిక పుత్తలిక అనే ఒక గ్రంథం ప్రకారం ఇతను జైన మతస్థుడని, కథా సరిత్సాగరం ప్రకారం శ్రీముఖుడు అనేవాడు మొత్తం ఈ శాతవాహనులకే మూల పురుషుడు అని ఇక్కడ తెలియడం జరుగుతుంది. చూడండి, ఇందులో ఇతనికి వచ్చేటప్పటికి అంటే బిట్స్ ఎలా వస్తుంటే
శాతవాహనులకు మూల పురుషుడు ఎవరని, లేదా విష్ణు పురాణం ప్రకారం శ్రీముఖుని యొక్క నామధేయం ఏంటని, నానాఘాట్ శాసనం ప్రకారం శ్రీముఖుని యొక్క నామధేయం ఏంటని, లేదా శాతవాహన పరిమళ అనే పేరు ఎవరికి ఇవ్వబడింది, ఎవరిని ఇలా పిలుస్తారు. సో ఇటువంటి బిట్స్ అనేవి మనకి శ్రీముఖుడి నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో శ్రీముఖుడు తర్వాత మనకి పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరంటే కృష్ణుడు. సో ఇతనికి మనం కన్హుడని కూడా అంటాం. సో ఇతను ఏం చేశారంటే ప్రథమ నాసిక్ శాసనాన్ని వేయించాడు. నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరంటే మనకి గౌతమి బాలాశ్రీ. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రథమ నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరంటే మాత్రం కృష్ణుడు. సో ఇది వేయించడానికి గల కారణం ఇతను నాసిక్ని జయించారు. నాసిక్ని జయించడానికి గుర్తుగా వేయించినటువంటి శాసనం ప్రథమ నాసిక్ శాసనం. నాసిక్ శాసనం ఎవరు వేశారంటే మాత్రం గౌతమి బాలాశ్రీ. సో ఇతను స్పెషల్ మనకి ఈ రెండు. సో ఒకటి కార్లే మరియు కన్హారి గుహలను తవ్వించారు. రెండోది భాగవత మతం అనేది ప్రవేశం, అంటే దక్షిణ భారతదేశంలోకి భాగవత మతం అనేది ప్రవేశం అభివృద్ధి చెందిన తర్వాత, బట్ ప్రవేశం అనేది ఎవరి కాలంలో జరిగిందంటే మనకి కృష్ణుడి కాలంలో. ఎందుకంటే శ్రీముఖుడి కాలంలో అక్కడ ఉన్నటువంటి మతం ఏదంటే జైనం. సో జైనం పాటిస్తున్నటువంటి రోజుల నుంచి భాగవతం వైపు ఆ సమయంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ యొక్క మైండ్ సెట్ని మార్పు చెందుకున్నారు. మార్పు చెందే విధంగా జరిగింది అక్కడ. దీనికి కారణం ఏంటంటే ఈ మతంలో ఉన్నటువంటి మార్పులు. అంటే నెక్స్ట్ వచ్చే కింగ్స్ అందరూ కూడా వాళ్ళ గురించి మనం అక్కడ వచ్చేటప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇది కృష్ణుడి కోసం. నెక్స్ట్ మొదటి శాతకర్ణి. ఇక్కడి నుంచి మనకి ఇంపార్టెంట్, అంటే చెప్పే ప్రతి పాయింట్ కూడా బిట్ రూపంలో వచ్చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకే ఇక్కడ పాయింట్స్ రూపంలో చెప్పడం, వాటితో పాటు కొన్ని ఇటువంటి బాక్సుల రూపంలో కూడా వీళ్ళ గురించి వివరించడం అనేది జరిగింది ఇక్కడ. సో ఫస్ట్ మొదటి శాతకర్ణి. సో మొదటి శాతకర్ణికి వచ్చేటప్పటికి పురాణాల ప్రకారం ఇతను కన్హుడు లేదా కృష్ణుడు కుమారుడని, నానాఘట్ శాసనం ప్రకారం శ్రీముఖుని కుమారుడని తెలియజేయడం జరుగుతుంది. సో ఇతనికి ఉన్నటువంటి బిరుదు మల్లకర్ణ. దేని ప్రకారం అంటే మత్స్య పురాణం ప్రకారం. ఇక్కడ చూడండి, పురాణాల ప్రస్తావన అనేది మనకి రెండు రకాలుగా వచ్చింది. ఒకటి పురాణాల ప్రకారం ఇతను కన్హుడు కుమారుడని లేదా కృష్ణుడు కుమారుడని, మత్స్య పురాణం ప్రకారం ఇతనికి ఉన్నటువంటి పేరు మల్లకర్ణ. నెక్స్ట్ ఇతను వేయించినటువంటి నాణ్యాలు, ఉజ్జయిని గుర్తుతో ఉన్నటువంటి నాణ్యాలను ఇతను వేయించడం జరిగింది. సో ఏంటంటే ఇతను పుష్యమిత్రుని ఓడించి ఉజ్జయిని ఆక్రమించారు కదా. సో దానికి గుర్తుగా వేయించినటువంటి నాణ్యాలు ఈ ఉజ్జయిని నాణ్యాలు. నెక్స్ట్ ఇతనికి వచ్చేటప్పటికి వివాహం అనేది ఎవరితో జరిగిందంటే మహారాష్ట్ర మహారథి త్రయనోకరో. సో ఆయన కుమార్తె అయినటువంటి నాగనికతో జరిగింది. సో ఇక్కడ ఈ నాగనిక ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి నానాఘాట్ శాసనం. సో నాగనిక అక్కడ మనకు అంతకుముందు కూడా వచ్చింది మనకి. సో ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికోసం అంటే అసలు నాగనిక వేయించినటువంటి నానాఘాట్ శాసనం. సో దీని ప్రకారం మొదటి శాతకర్ణి ఈమె సూర, దక్షిణ పదపతి, అప్రతిహర చక్ర అనే పేర్లతో ఆ శాసనంలో ఆవిడ పొగిడింది అతన్ని ఏంటంటే హై లెవెల్, అంటే హై క్యాపబిలిటీ కింగ్ కాబట్టి. సో తన భర్తను పొగుడుతూ ఒక శాసనాన్ని అక్కడ వేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అతను బిరుదులు కూడా అనుకోవచ్చు ఇవే. నెక్స్ట్ ఈ శాస్త్రం పరిసరాల్లోనే మనకి 7 విగ్రహాలు దొరికాయి. ఆ 7 విగ్రహాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. మొదటిది శాతకర్ణిది, శ్రీముఖుడిది, నాగనికది, మహారథి త్రయనోకరుది, శాతకర్ణి యొక్క 3 రాణులు అంటే మిగిలిన భార్యల యొక్క విగ్రహాలు, మొత్తం 7 విగ్రహాలు అనేవి అక్కడ నానాఘాట్లో బయటపడడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈయన వైదిక మతాభిమాని అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇతని తండ్రి ఒకవేళ శ్రీముఖుడిగా భావిస్తే అతను పాటించినటువంటి మతం మనకి ధ్వంసంత్రిక పొత్తలిక ప్రకారం జైన మతం, కానీ ఇతను పాటించినటువంటి మతం వైదిక మతం. సో దానికి ప్రూఫ్ వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి, ఇతను చేసినటువంటి అశ్వమేధ యాగాలు మరియు రాజసూయ యాగాలు. సో ఈ యాగాల ప్రస్తావన జైన మతంలో ఉండదు, మనకి వైదిక మతంలో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ బ్రాహ్మణులకు భూదానం చేయడం జరిగింది మరియు వాళ్ళకి కొన్ని పన్నులను మినహాయించడం జరిగింది. అంటే వర్ణ వ్యవస్థ కంప్లీట్గా అభివృద్ధి అనేది జరగలేదు. సో అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో ఇక్కడ వైదిక మతం అనేది రావడం, సో ఇది ఆ సమయంలో ఉన్నటువంటి ప్రజలలో కొంతవరకు బ్రెయిన్లో ఫీడ్ అయింది అని చెప్పడానికి ప్రూఫ్ ఇది. సో ఆ సొసైటీలో ఉన్నటువంటి
మతాన్ని ఇతనైనా పాటించి ఉండాలి, లేదా ఇతనికి వచ్చినటువంటి మతాన్ని ఆ సమయంలో ఉన్నటువంటి ప్రజలైనా సరే పాటించి ఉండాలి. సో ఏది ఏమైనా సరే వైదిక మత అభిమానిగా ఇక్కడ మొదటి శాతకర్ణిని చెప్పవచ్చు. దానికి ప్రూఫ్ ఇది. సో నెక్స్ట్ వీటితో పాటు ఇక్కడ చూడండి, సో ఇతని పరిపాలనా కాలంలో జరిగినటువంటి అతిపెద్ద ఇన్సిడెంట్ ఆల్రెడీ ఇక్కడ బాక్స్లో చెప్పడం జరిగింది. ఇది మనకి ఇంపార్టెంట్ మనకి. సో హతిగంప శాసనం ప్రకారం ఖరవేల కళింగుడు, సో ఆ శాసనాన్ని వేయించింది ఖరవేలుడు. సో ఇతను ఏం చేశారంటే కన్నాబెన్నా నది వరకు ఉన్నటువంటి మూషికా నగరం మరియు పితుండి నగరాలపై దాడి చేశారు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఈ పితుండి నగరంపై దాడి చేసి దానిని తగలబెట్టారు. అంటే ఏంటి, శాసనంలో ఏ విధంగా ఉందంటే, సో తన భాగానికి ఉన్నటువంటి దక్షిణ దిశ వైపు అంటే కన్నాబెన్నా నది వరకు తను దాడి చేసుకుంటూ వచ్చి అక్కడ ఉన్నటువంటి మూషికా నగరంను పూర్తిగా ధ్వంసం చేసి పితుండి నగరాన్ని తగలబెట్టారు అని శాసనంలో చెప్పబడ్డది. సో దీని ప్రకారం ఇక్కడ కన్నాబెన్నా నది ఏదంటే కృష్ణ అనేది కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. సో ఎందుకంటే ఇక్కడ చెప్పబడింది, సో ఆ సమయంలో మనకి ఈ దక్షిణ భాగాన్ని అంతటిని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ మొదటి శాతకర్ణి. సో దీని ప్రకారం మొదటి శాతకర్ణి పరిపాలనా కాలంలోనే ఖరవేలుడు ఇక్కడ దాడి చేసి ఈ రెండు నగరాలపై విధ్వంసాన్ని సృష్టించాడు అనేది శాసనం ప్రకారం ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడికి వచ్చేటప్పటికి మరొకటి మనకి ఇంపార్టెంట్, ఖరవేలుడుకు అంటే గంటుపల్లి శాసనం ప్రకారం ఖరవేలుడుకు ఉన్నటువంటి బిరుదు మూషికాధిపతి. సో ఇక్కడ డౌట్ రావచ్చు, ఎందుకంటే ఇక్కడ మూషికాధిపతి ఎందుకంటే చెప్పారు. ఇక్కడ చూడండి, సో మూషికా నగరంను తన ఆధీనంలోకి తీసుకోవడం వల్ల కానీ లేదా దాడి చేయడం వల్ల కానీ పూర్తిగా నాశనం చేయడం వల్ల కానీ తనకు వచ్చినటువంటి బిరుదు ఇక్కడ మూషికాధిపతి. సో దక్షిణ భాగంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని తను ఆక్రమించడం కానీ దాడి చేసి ధ్వంసం చేయడం కానీ అక్కడ జరిగింది. సో ఇలా జరిగిన సందర్భంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే అక్కడ మొదటి శాతకర్ణి. సో మొదటి శాతకర్ణి విజేతే, కానీ అతనికి ఉన్నటువంటి నెగిటివ్ ఏంటంటే శాసనం ప్రకారం అంటే హతిగంప శాసనం ప్రకారం ఖరవేలుడు ఇతన్ని ఓడించారు అనేది మనకి చెప్పబడింది. బట్ దానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి జస్ట్ ఇతని పరిపాలనా కాలంలో దాడి జరిగింది అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కన్నాబెన్నా నది ఏదంటే కృష్ణా నదిగా భావించవచ్చు. మూషికాధిపతి ఎవరంటే ఇక్కడ ఖరవేల కళింగుడు. అది ఏ శాసనం ప్రకారం తెలియజేస్తుందంటే అక్కడ గుంటుపల్లి శాసనం ప్రకారం ఇతను మూషికాధిపతిగా పిలువబడ్డారు. నెక్స్ట్ మొదటి శాతకర్ణి తర్వాత రెండవ శాతకర్ణి. సో రెండవ శాతకర్ణికి వచ్చేటప్పటికి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మొత్తం శాతవాహనుల పరిపాలనా కాలంలో అత్యధికంగా 56 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ రెండవ శాతకర్ణి. సో రెండవ శాతకర్ణి మనకి 56 సంవత్సరాలు పరిపాలించారు. సో ఇతనికి ఉన్నటువంటి బిరుదులు చూడండి, రాజన్యశ్రీ, శతరాజు, యుగపురాణ్. సో ఇటువంటివి ఏంటంటే ఇతనికి ఉన్నటువంటి బిరుదులు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇక్కడ మనకి. సో గార్గేయ సంహిత ప్రకారం కళింగని జయించారని, నెక్స్ట్ పాటలీపుత్రాన్ని ఆక్రమించి 10 సంవత్సరాల వరకు పరిపాలన సాగించారు అనేది ఇక్కడ చెప్పబడింది. సో దీని ప్రకారం ఉత్తర భారతదేశంపై దాడి చేసినటువంటి మొదటి దక్షిణ భారతదేశ రాజు ఎవరంటే మనకి రెండవ శాతకర్ణి. సో రెండవ శాతకర్ణి స్పెషల్ ఇక్కడ చూడండి, అత్యధికంగా 56 సంవత్సరాల పాటు పరిపాలన చేయబడింది. నెక్స్ట్ పాటలీపుత్రాన్ని ఆక్రమించడం ద్వారా ఉత్తర భారతదేశంపై దాడి చేసినటువంటి మొదటి దక్షిణ భారత రాజు. నెక్స్ట్ శకుల దాడి మనకి మొట్టమొదటిగా ఎవరి కాలంలో మొదలైందంటే రెండవ శాతకర్ణి పరిపాలనా కాలంలోనే శకుల దాడి అనేది ఇక్కడ మొదలైంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించడం అనేది ఇతని కాలంలోనే జరిగింది. అంటే నిర్మించిన వ్యక్తిగా భావించవచ్చు. సో ఈ శాసనం అంటే సాంచి స్తూప శాసనాన్ని వేయించినటువంటి శిల్పి ఎవరంటే వశిష్ఠపుత్ర ఆనంద. సో ఇక్కడ అంటే ఇతను దక్షిణ తోరణాన్ని నిర్మించారని, సో తన గురించి ఇన్ఫర్మేషన్ అంతా మనకి సాంచి శాసనం ద్వారా మనకి తెలుస్తుంది. సో దాన్ని వేయించింది ఎవరంటే ఇక్కడ వశిష్ఠపుత్ర ఆనంద, ఆయన వేయించడం జరిగింది. సో నెక్స్ట్ ఇది రెండవ శాతకర్ణి కోసం. నెక్స్ట్ కుంతల శాతకర్ణి. శాతవాహనుల కోసం ఎక్కువగా వచ్చేది శాతకర్ణి వర్డ్ ఉంటుంది. బట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ మనం ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే ఈజీ. సో కుంతల శాతకర్ణి ప్రస్తావన మనకు వచ్చేటప్పటికి ముఖ్యంగా మూడు విషయాలు ఇతని గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటిది
అంతవరకు శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతం ఉంటే దాని స్థానంలో రెండవ అధికార భాషగా సంస్కృతం అనేది రావడం ఇతని పరిపాలనా కాలంలోనే జరిగింది. రెండోది వాత్సాయనుడు రచించినటువంటి కామసూత్రాలు కుంతల శాతకర్ణి యొక్క ప్రస్తావన ఉంది. నెక్స్ట్ ఇక్కడ దక్షిణ భారతదేశంలో మొదటి సంస్కృత గ్రంథమైనటువంటి కాంతంత్రియ వ్యాకరణాన్ని రచించినటువంటి సర్వవర్మ ఇతని కాలానికి చెందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇతని వ్యాకరణాన్ని రచించడంతో ఆటోమేటిక్గా సంస్కృతం పైనటువంటి ఇంట్రెస్ట్ మొదలవడం అనేది ఇతని పరిపాలనా కాలం తర్వాత మనకి మొదలవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ అనేది జనరల్. ఎందుకంటే 13వ రాజు 8 సంవత్సరాల పరిపాలన అనేది అక్కడ జరిగింది. ఎందుకంటే వరుసగా ఒక రోలో చెప్పుకొని వెళ్ళిపోయేటప్పుడు అంటే కుంతల శాతకర్ణికి మరియు రెండవ శాతకర్ణికి మధ్యన రాజులు ఉన్నారు. బట్ వాళ్ళు ఏంటంటే మనం చెప్పుకునేటంత ఇంపార్టెంట్ కాదు అక్కడ. ఎందుకంటే మత్స్య పురాణం ప్రకారం 30 మంది, అదే వాయు పురాణం ప్రకారం ఎంతమంది ఉంటారంటే 17 మంది. అక్కడ 17 మంది ఎందుకు వచ్చారంటే ఇంపార్టెంట్ మెంబర్స్ ఏ విధంగా వచ్చారో మనం చదువుకునేటప్పుడు కూడా మనం ఇంపార్టెంట్ వ్యక్తులు మనం గుర్తుపెట్టుకుంటే చాలు అక్కడ. సో కుంతల శాతకర్ణికి వచ్చేటప్పటికి స్పెషల్ ఇది సంస్కృతం అనేది అక్కడ రాజభాషగా రావడం అనేది జరిగింది. ఎవరి కాలంలో అంటే అక్కడ కుంతల శాతకర్ణి యొక్క కాలంలో. నెక్స్ట్ మొదటి పూలమావి. సో ఇక్కడ మొదటి పూలమావికి వచ్చేటప్పటికి చూడండి, ఈ అంటే లాస్ట్లో చెప్తానండి, ఈ బాక్స్ గురించి లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మత్స్య మరియు వాయు పురాణాల ప్రకారం పాటలీపుత్రాన్ని ఆక్రమించి సుశర్మను చంపారు. సో కన్వ వంశస్థుడైనటువంటి సుశర్మను చంపి పూర్తిగా తన ఆధీనంలోకి ఉత్తర భారతదేశంలో ఉన్న భాగాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే అతను మొదటి పూలమావి. ఇక్కడ చూడండి, రెండవ శాతకర్ణికి వచ్చేటప్పటికి ఇంపార్టెన్స్ ఉత్తర భారతదేశంపై దాడి చేసిన మొదటి దక్షిణ భారతదేశ రాజు దాడి చేశారు ఇక్కడ. సో నెక్స్ట్ తన ఆధీనంలోకి కంప్లీట్గా పెట్టుకున్నది ఎవరంటే మొదటి పూలమావి ప్రకారం సుశర్మను కంప్లీట్గా చంపేయడం జరిగింది. సో దానికి ప్రూఫే మనకి ఇక్కడ కుహురం. సో కుహురం వద్ద ఇతని యొక్క నాణ్యాలు అనేవి బయటపడడం జరిగింది. సో వీటి ప్రకారం మనకి ఇతను పాటలీపుత్రాన్ని ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి సుశర్మను చంపారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ కుహురం అనేది ఏం కాదు, పాటలీపుత్రం యొక్క పాత పేరు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అంటే పాటలీపుత్రం దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతం. సో అక్కడ నాణ్యాలు లభ్యమయ్యాయి. సో ఇక్కడ ఇతని టైంకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పాం ఏంటి, పాటలీపుత్రాన్ని మొత్తం పూర్తిగా సుశర్మను చంపి తన ఆధీనంలోకి తీసుకోవడంతో అంతవరకు ఉన్నటువంటి వీళ్ళు సామ్రాజ్య నేతలు అయ్యారు అని ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ సామ్రాజ్య నేతలు అంటే మొదటి పూలమావి కాలంలో వీళ్ళు సామ్రాజ్య నేతలు అంటే సామ్రాట్లు అనే స్థాయికి వీళ్ళు ఎదిగారు. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉండే భాగం ఉత్తర భారతదేశంలో కొంత భాగం అనేది వీళ్ళ ఆధీనంలోకి రావడంతో వీళ్ళు సామ్రాజ్య నేతలు అయ్యారు అనేది ఇక్కడ చెప్పబడింది. నెక్స్ట్ ఇక్కడ మొదటి పూలమావికి వచ్చేటప్పటికి చూడండి, ఈ పదం యాక్చువల్గా పూలమావి అనేది తెలుగు పదం. సో దీని ప్రకారం పూలమావి అంటే గడ్డిలో జన్మించిన వాడు అనేది ఇక్కడ అర్థం. అంటే చూడండి, తెలుగు వర్డ్స్ అనేవి ఇక్కడ మొదలయ్యాయి. అంటే చిన్నగా అంటే పేర్లలో కానీ చిన్న చిన్న పదాల్లో తెలుగు అనేది అక్కడ వస్తుంది. సో ఇతని తర్వాత ఉన్నటువంటి రాజు పరిపాలనలో మనకి ఈ వర్డ్స్ అనే ప్రొనౌన్సియేషన్ అనేవి ఇంకా హైలైట్ అయ్యాయి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ పర్సన్ ఎవరున్నారంటే ఇక్కడ హలుడు. ఇక్కడ హలుడుకు వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది గదా సప్తసది. సో హలుడు గురించి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గదా సప్తసది. సో అంటే ఒక రాజుగా ఉంటూ కవికి ఉండేటువంటి లక్షణాలు కూడా ఇతనికి ఉండడంతో ఇతను ఒక గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథం పేరే గదా సప్తసది. ఇది రచించినందుకు ఇతనికి ఇచ్చినటువంటి బిరుదు కవి వత్సలుడు. సో కవి వత్సలుడు అనేది ఇతనికి ఉన్నటువంటి బిరుదు. సో ఇది దేశీయ భాషలో రచించబడింది. సో ఈ గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే పరిపాలన అంటే హలుడు పరిపాలించిన కాలంలో సాంఘిక మత ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఈ గ్రంథంలో వివరించడం జరిగింది. ఇదే టైంలో ఈ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని తెలుగు పదాలు అత్త, దొత్త, పొట్ట అనే కొన్ని తెలుగు పదాల ప్రస్తావన మనకి గదా సప్తసదిలో కనిపిస్తుంది. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అంటే యాక్చువల్గా హలుడు కాలంలో మనం 2 బుక్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. అందులో ఒకటి గదా సప్తసది, రెండోది లీలావతి పరిణయం. కుతూహలుడు రచించినటువంటి లీలావతి పరిణయం ప్రకారం హలునికి మరియు శ్రీలంక రాకుమార్తె అయినటువంటి లీలావతికి ద్రాక్షారామం అంటే సప్తగోదావరి దగ్గర ఉన్నటువంటి ద్రాక్షారామం అనే ప్రాంతంలో వివాహం జరిగింది అని ఈ లీలావతి పరిణయం అనే గ్రంథం ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ మరొకటి చూడండి, హలుని యొక్క ప్రస్తావన ఉన్నటువంటి గ్రంథాలు మనకి
రెండు అంటే మన లాజిక్ ప్రకారం ఒకటి లీలావతి పరిణయం, రెండోది రాజశేఖరుని యొక్క కావ్య మీమాంసలో కూడా హలుని యొక్క ప్రస్తావన ఉంది. ఇక్కడ చూడండి లాస్ట్ ఇంపార్టెంట్ వన్, ప్రాకృతానికి స్వర్ణయుగం ఎవరి కాలం అంటే హలుని కాలం, ఎందుకంటే రచనలు ఎక్కువగా అక్కడ జరిగాయి. సో అందుకు ప్రాకృతానికి స్వర్ణయుగంగా మనం చెప్తాం. శివస్వాతి, సో తొలి శాతవాహనంలో చివరి వ్యక్తి ఎవరంటే ఇక్కడ మనకి శివస్వాతి. సో ఇతని తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం మలి శాతవాహనులుగా పిలవడం జరుగుతుంది. సో మలి శాతవాహనంలో మొదటి వ్యక్తి మరియు మొత్తం శాతవాహనంలో ముఖ్యమైన మరియు బలమైన ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఇతని పరిపాలనా కాలం అనేది ఉచ్చ దశలు, అంటే శాతవాహనుల యొక్క రాజ్య విస్తరణలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి పరిపాలనా కాలం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇతని గురించి ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇతను 23వ రాజు, పరిపాలనా కాలం 24 సంవత్సరాలు జరిగింది ఇక్కడ. సో ఇతను ఎందుకంటే ఇంపార్టెన్స్ చెప్పాం, గౌతమిపుత్ర శాతకర్ణి అనేది ఒక స్టేజ్ నుంచి టోటల్ జనపదాలుగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా తన ఆధీనంలోకి తీసుకుని మొత్తంగా ఒక హై లెవెల్కి పట్టుకుని వెళ్ళిపోయారు అక్కడ. సో అందుకే ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఇతని గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చిన్న మైండ్ మ్యాపింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎట్టి పరిస్థితులు కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు. సో ఇందులో ఫస్ట్ది అతను రాజు 23వ రాజు, 24 సంవత్సరాల పరిపాలనా కాలం. సెకండ్ వన్ చూడండి, నహపానుని నాసిక్ దగ్గర ఉన్నటువంటి జోగుల్ తాంబి వద్ద ఓడించారు. సో ఇలా ఓడించడంతో ఇతనికి జరిగినటువంటి విశేషాలు రెండు. ఒకటి, అతనికి ఒక బిరుదు వచ్చింది. రెండోది, నాణేల ముద్రణ జరిగింది. సో అతనికి వచ్చినటువంటి బిరుదు క్షాహారాట వంశ నిరవశేషకర అనే బిరుదు అనేది వచ్చింది. అంటే ఇది నహపానుడి యొక్క వంశం. సో పూర్తిగా అతన్ని చంపేయడంతో వంశం అనేది అక్కడ నిర్మూలం అయిపోవడంతో వచ్చినటువంటి బిరుదు. రెండోది, నహపానుడు ముద్రించినటువంటి వెండి నాణ్యాలను తిరిగి ముద్రించారు. సో దీనిలే విద్దంకి నాణ్యాలు లేదా పంచ్ మార్క్ నాణ్యాలు అని చెబుతారు ఇక్కడ. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి, మాతృ సంజ్ఞలను మొదలుపెట్టినటువంటి మొదటి వ్యక్తి. అంటే ఒక రాజుకి ఎక్కువ మంది భార్యలు ఉండడంతో వాళ్ళ యొక్క తల్లి పేర్లను పుత్రులకు ముందు పెట్టుకోవడం అనే సాంప్రదాయం ఎవరి పరిపాలనా కాలం నుంచి మొదలైందంటే ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి పరిపాలనా కాలం నుంచి ఇక్కడ మొదలైంది. సో ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణికి వచ్చేటప్పటికి నిర్మించినటువంటి నిర్మాణాలు మనకి రెండు ఉన్నాయి. అందులో ఒకటి గోవర్ధనాహార ప్రాంతంలో బెనకటక నగరం, నెక్స్ట్ వైజయంతి ప్రాంతంలో ఒక నగరాన్ని నిర్మించడం జరిగింది ఇక్కడ. సో వైజయంతి ప్రాంతంలో నగరాన్ని కాదు, నౌకాశ్రయాన్ని, వైజయంతి ప్రాంతంలో నౌకాశ్రయాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ శాసనాలు. సో గౌతమిపుత్ర ప్రస్తావన ఎక్కువగా ఎక్కడుందంటే శాసనాల్లో ఉంది మనకి. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి 3 శాసనాలు. ఒకటి నాసిక్ శాసనం, రెండోది జూనాగఢ్ శాసనం, మూడోది కార్లే శాసనం. సో ఇందులో నాసిక్ శాసనం వచ్చేటప్పటికి ఈ శాసనాన్ని వేయించిన వారు ఎవరంటే గౌతమి బాలాశ్రీ, గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లిగారు వేయించారు. సో దీనిలో శాతకర్ణిని ఒక పురాణ పురుషునిగాను రామకేశవులతో, అంటే ఒక దేవుడు అనే స్థాయికి పట్టుకుని పోయారు ఈవిడ. సో అంటే తన పుత్రుడిని దేవుళ్ళతో సమానంగా చూడడం అనేది జరిగింది. ఎందుకంటే ఒక అసాధారణ పరిస్థితిలో పరిపాలనకు వచ్చి రాజ్యాన్ని ఒక ఉచ్చ స్థితిలోకి పట్టుకు వెళ్ళినటువంటి వ్యక్తి. యాక్చువల్గా ఈ శాసనం అనేది ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి మరణించిన తర్వాత ఆ వృద్ధ తల్లి వేయించినటువంటి శాసనం ఇది. నెక్స్ట్ జూనాగఢ్ శాసనం రుద్రదామనుడు వేయించడం జరిగింది. దీనిలో శాతకర్ణి ఓడిపోయినట్లుగా చెప్పబడింది. ఈ శాసనం ప్రకారం శాతకర్ణి ఓడిపోయారని చెప్పడం జరుగుతుంది. ఇంకెక్కడ అతని యొక్క ఓటమి ప్రస్తావన లేదు. థర్డ్ వన్ వచ్చేటప్పటికి కార్లే శాసనం. సో కార్లే శాసనాన్ని వేయించింది ఎవరంటే ఇక్కడ శాతకర్ణి. ఇదే సేమ్ వర్డ్ మనకి ఇక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి. సో కార్లే గుహలను తవ్వించింది ఎవరంటే కృష్ణుడు. అదే కార్లే శాసనాన్ని వేయించింది ఎవరంటే మాత్రం ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి. దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది, ఒక రాజు తన పేరు మీద శాసనాలు వేయించడం అనేది మొదలుపెట్టింది ఎవరంటే ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి. మరియు అలా వేయించినటువంటి మొదటి రాజు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. మొదలు పెట్టడము తన పేరు మీద వేయించడం, అంటే తన పేరు మీద వేయించడం అనేది మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది ఎవరంటే ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఇతను వేయించినటువంటి శాసనం కార్లే శాసనం.
గుహలు అంటే మళ్ళీ మారుతాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ నాసిక్ గుహలను భద్రనేయ అనే బౌద్ధులకు దానం చేశారు. ఇక్కడ చూడండి లాస్ట్ వన్, ఇది మనకి ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇతను వెండి నాణ్యాలు ముద్రించారని చెప్పాం కదా. సో ఇతను నాణ్యాలపై మనకి ఎటువంటి గుర్తులు ఉంటాయంటే 2 గుర్తులు ఉంటాయి. ఒకటి ఒకవైపు పులి పంజా విసురుతున్నటువంటి ఉండే ఒక సింబల్. నెక్స్ట్ దానికి ఆపోజిట్లో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు. నాణ్యాలపై ఒకవైపు పంజా విసురుతున్నటువంటి పులి పంజా విసురుతున్నట్లుగా ఉంటుంది. దానికి ఆపోజిట్ వైపు ఏంటంటే ఉదయిస్తున్న సూర్యుడితో గుర్తుతో ఉన్నటువంటి నాణ్యాలను ఇతను ముద్రించారు. సో ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు. సో ఇతని యొక్క బిరుదులు అండి ఇవన్నీ కూడా. సో ఏంటంటే ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ, త్రిసముద్రతోయ పీతవాహన, క్షత్రియ దర్పమాన వర్ధన, దక్షిణ సముద్రాధీశ్వర, శక యవన పహలవ నిఘాఢనుడు, క్షాహారాట వంశ నిర్మూలనాకర్త. ఇక్కడ చూడండి, దీని ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణి అనేవాడు బ్రాహ్మణుడా లేదా క్షత్రియుడా అనే ఒక చిన్న సందిగ్ధం అనేది మొదలవడం స్టార్ట్ అయింది. రీజన్ ఇక్కడ ఏక బ్రాహ్మణుడు అనే పదం వాడబడింది. మరియు క్షత్రియ దర్పమాన వర్ధన అంటే క్షత్రియుల యొక్క దర్పాన్ని అణిచినటువంటి వ్యక్తి అని రావడం. అంటే క్షత్రియుల దర్పాన్ని అణిచినటువంటి వ్యక్తి ఎవరక్కడ? బ్రాహ్మణుడిగా మనం చెప్తాం. కానీ అతని పరిపాలన ఇవన్నీ ఏ విధంగా ఉంటాయంటే ఒక క్షత్రియులు చేసినటువంటి పనులన్నీ కూడా ఇతను చేయడం జరిగింది. సో ఈ సందిగ్ధానికి రావడానికి కారణం ఒక బ్రాహ్మణుడా లేదా క్షత్రియుడు అనేది ఇక్కడ ఉన్నటువంటి బిరుదులన్నీ మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. లాస్ట్లో క్షాహారాట వంశ నిర్మూలనకర్త అనేది ఆల్రెడీ మనం నహపారుని వధించిన తర్వాత వచ్చినటువంటి బిరుదు. సో ఇది గౌతమిపుత్ర శాతకర్ణి మోస్ట్ ఇంపార్టెంట్. తన గురించి మాత్రం మనం ఖచ్చితంగా చదువుకోవాలి, మైండ్లో ఖచ్చితంగా ఫీడ్ అయి ఉండాలి. నెక్స్ట్ వశిష్ఠపుత్ర పూలమావి. సో ఇతనికి వచ్చేటప్పటికి బిరుదులు మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవే మనకి ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఇస్తూ ఉంటాడు. నవనగర స్వామి అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే ఇతను 9 నగరాలను నిర్మించినందుకు. నెక్స్ట్ దక్షిణ పదేశ్వర అనే బిరుదు ఇక్కడ వశిష్ఠపుత్ర పూలమావికి ఉంది. ఇక్కడ చూడండి, దక్షిణ సముద్రాధీశ్వర అంటే ఇక్కడ ఉంది. దక్షిణ సముద్రాధీశ్వర అనే బిరుదు గౌతమిపుత్ర శాతకర్ణికి ఉంటే వశిష్ఠపుత్ర పూలమావికి మాత్రం దక్షిణ పదేశ్వర అనే బిరుదు ఉంది. ఆ డిఫరెన్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇది మనకి ఇంపార్టెంట్. గౌతమిపుత్ర శాతకర్ణి మరణించిన తర్వాత తన తల్లి అయినటువంటి గౌతమి బాలాశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించామని చెప్పాం కదా. సో ఈ నాసిక్ శాసనం అనేది ఎవరి కాలంలో వేయించారంటే వశిష్ఠపుత్ర పూలమావి కాలంలో వేయించడం జరిగింది. నెక్స్ట్ వశిష్ఠపుత్ర పూలమావి వేయించినటువంటి మరొక శాసనం అమరావతి శాసనం. ఇందులో నాగుబా, ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కువగా అంతకుముందు అడిగినటువంటి బిట్. మొట్టమొదటి తెలుగు పదం ఏదంటే నాగుబా. ఇది ఏ శాసనంలో కనిపించిందంటే అమరావతి శాసనం. దాన్ని వేయించింది ఎవరంటే అక్కడ వశిష్ఠపుత్ర పూలమావి. మరొకసారి చెప్తా, ఇందులో 3 బిట్లు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మొదటి తెలుగు పదం మనకి నాగుబా. ఇది ఏ శాసనంలో కనిపించిందంటే అమరావతి శాసనం. ఈ శాసనం వేయించిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ వశిష్ఠపుత్ర పూలమావి. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ పేపర్స్ అనేవి స్టడీ చేయడం జరుగుతుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా అసలు ఎగ్జామ్ ఓరియంటేషన్లో శాతవాహనం నుంచి ఎటువంటి బిట్స్ వస్తున్నాయి, ఎలా ఉంటున్నాయి, అసలు సరళంగా ఉంటున్నాయి, మధ్యస్థంగా, కఠినంగా అనేది మీకు డివైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. బట్ ఇవి చెప్పే మెథడ్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ జూనాగఢ్ శాసనం ప్రకారం, అంటే శక రుద్రదామనుడు వేయించినటువంటి జూనాగఢ్ శాసనం ప్రకారం ఇతను, అంటే ఆ శాసనం ప్రకారం రుద్రదామనుడు ఆంధ్రపై 2 సార్లు దండయాత్ర చేశారు. దండయాత్ర అంటే దాడి చేశారు కానీ రాజ్యాన్ని అయితే ఆక్రమించుకోలేదు అనేది శాసనంలో ఉన్న ప్రస్తావన. నెక్స్ట్ ఇటువంటి తిరుగుబాటు ఫలితం అవ్వచ్చు లేదా పరిపాలనలో మార్పు కోసం అవ్వచ్చు, వశిష్ఠపుత్ర పూలమావి ఏం చేశారంటే రాజధానిని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చడం అనేది ఇక్కడ జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇతని ప్రస్తావన, ఇక్కడ అమరావతి ప్రస్తావన అనేది మనకి ఎక్కువగా ఎవరి కాలంలో కనిపిస్తుందంటే మనకి వశిష్ఠపుత్ర పూలమావి కాలంలో. ఒకటి అమరావతి శాసనం
రెండోది ఇది అమరావతి శాసనం. రెండోది వచ్చేటప్పటికి రాజధానిని ప్రతిష్టానపురం నుండి అమరావతికి మార్చబడింది. ఎవరి కాలంలో అంటే ఇక్కడ వశిష్ఠపుత్ర పూలమావి కాలంలో మార్చడం జరిగింది. ఇవి మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే వశిష్ఠపుత్ర పూలమావి మనకి మోస్ట్ ఇంపార్టెంట్. తెలుగులో పదం కనిపిస్తుంది, శాసనం వేయించారు, నెక్స్ట్ రాజధాని మార్పు అనేది జరిగింది. యాక్చువల్గా ఎందుకంటే ఇతనే ఇంపార్టెంట్ అని చెప్తున్నా, కాంటెంపరీ ఇష్యూస్ ఎక్కువగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2లో పేపర్ 1కి వచ్చేటప్పటికి కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. సేమ్ అదే కరెంట్ అఫైర్స్ని లింక్స్లో హిస్టరీ కనెక్ట్ చేశాడు అనుకోండి, ప్రజెంట్ ఉన్నటువంటి ఆంధ్ర రాజధానికి లింక్ అయి ఉన్నటువంటి అమరావతి, దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళు మనకి ఇంపార్టెంట్. సో ఇది ఎవరి కాలంలో రాజధానిగా ఉందంటే శాతవాహనుల కాలంలో. సో ఏ రాజు పరిపాలనా కాలంలో ఈ అమరావతి అనేది ప్రఖ్యాతి పొందింది లేదా రాజధాని మార్పు జరిగిందంటే ఇక్కడ వశిష్ఠపుత్ర పూలమావి. సో ఇవన్నీ లింక్ చేసుకుంటూ చదువుకోవడం అనేది అక్కడ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణకి ప్రిపేర్ అయ్యేటప్పుడు అంత ఇంపార్టెన్స్ అవసరం లేదు, బట్ ఏపీకి ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా దాని ఇంపార్టెన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కింగ్ వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. సో వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. సో ఇతని కోసం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, జూనాగఢ్ శాసనం ప్రకారం శక రుద్రదామనుడి యొక్క కుమార్తె అయినటువంటి రుద్రదామనికను వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వశిష్ఠపుత్ర పూలోమావి సో ఓడించిన తర్వాత సో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి శివశ్రీ శాతకర్ణితో రుద్రదాముడు తన యొక్క కూతురు వివాహాన్ని జరిపించారు అనేది ఇక్కడ జూనాగఢ్ శాసనంలో ప్రస్తావించబడింది. మనకి ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే జూనాగఢ్ శాసనం లేదా దీనికి మరొక పేరు ఏంటంటే గిర్నార్ శాసనం అంటారు. సో ఈ శాసనం ఇంపార్టెన్స్ ఏంటంటే దేశంలో సంస్కృతంలో వేయబడినటువంటి మొదటి శాసనం జూనాగఢ్ శాసనం లేదా గిర్నార్ శాసనం అంటారు దీన్ని. సో ఇక్కడికి వచ్చేటప్పటికి వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి ప్రకారం కన్హేరి, అంటే మనకి ఇక్కడ 2 శాసనాల ప్రస్తావన ఉంది, ఒకటి జూనాగఢ్, రెండోది కన్హేరి శాసనం ప్రకారం ఇతను రుద్రదామనుడు కుమార్తెను వివాహం చేసుకుని తన పేరులో ఉన్నటువంటి శివశ్రీ అనే పేరు తొలగించడం జరిగింది. ఎందుకంటే అది శాతవాహన వంశానికి సంబంధించినటువంటి పేరు అయింది కాబట్టి వాటిని తొలగించడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఇతనిది ఇంపార్టెన్స్, ద్విభాషా నాణ్యాలను ముద్రించినటువంటి మొదటి రాజు. ఇక్కడ ద్విభాషా నాణ్యాలు ఏంటంటే ఒకటి ప్రాకృతం, రెండోది తమిళం. సో 2 భాషలతో ఉన్నటువంటి నాణ్యాలను ముద్రించినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ వశిష్ఠపుత్ర శివశ్రీ. సో నెక్స్ట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మరొకటి చిన్న లాజిక్, ఎందుకంటే మనం చదివేటప్పుడు ఇలా లాజిక్స్ చదువుకుంటే ఈజీగా ఉంటుంది. వశిష్ఠపుత్ర పూలమావి, వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఇక్కడ చూడండి ఒకే మదర్కి చెందినటువంటి పేర్లు ఇవన్నీ. అంటే వీళ్ళు మనం ఏ విధంగా భావించవచ్చు అంటే లైక్ బ్రదర్స్. సో ఒక సోదరుడి పరిపాలనా కాలం తర్వాత రెండవ సోదరుడి పరిపాలనా కాలం అనేది ఇక్కడ వచ్చింది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. వశిష్ఠపుత్ర పూలమావి ఇంపార్టెన్స్ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి ఇంపార్టెన్స్ ఏంటంటే రుద్రదామనుకుని యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నారు మరియు ద్విభాషా నాణ్యాలను ముద్రించడం జరిగింది. సో ఇంపార్టెన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి మోస్ట్ ఇది వీటి గురించి మనం ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి. మలి శాతవాహనుల రాజుల కాలంలో అంటే ఆఖరి దశలో ఉన్నప్పుడు ముఖ్యమైన మరియు చివరి గొప్ప రాజు ఎవరంటే ఇక్కడ యజ్ఞశ్రీ. సో ఇతను 27వ రాజు. ఇతని ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి వాడ గుర్తుతో ఉన్న నాణ్యాలను వేయించడం జరిగింది. దేనితో అంటే విదేశీ వాణిజ్యానికి చిహ్నంగా దీన్ని వేయించారు. ఎక్కువగా విదేశీ వాణిజ్యం ఎవరితో జరిగిందంటే అక్కడ రోమ్తో. నెక్స్ట్ అమరావతి స్తూపాన్ని నిర్మించాడు ఈయన. సో అమరావతి శాసనాన్ని వేయించిన వ్యక్తి వేరే, అతను వశిష్ఠపుత్ర పూలోమావి. స్తూపాన్ని నిర్మించింది మాత్రం యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ మహాయాన బౌద్ధాన్ని ప్రవేశపెట్టినటువంటి ఆచార్య నాగార్జునుడి కోసం నాగార్జున కొండపై ఒక పారావతి విహారాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఈయన. సో ఇతను అంటే నాగార్జునుడు యాక్చువల్గా నాగార్జునుడికి యజ్ఞశ్రీని ఉద్దేశిస్తూ రాసినటువంటి కొన్ని రచనలు, లేఖలు అనొచ్చు లేదా రచనలు. సో వాటినే మనం ఏమని పిలుస్తున్నాం, గ్రంథస్థం చేయడం జరిగింది. వాటికి పెట్టిన పేరు ఏంటంటే సృహుల్లేఖ అనేది యజ్ఞశ్రీ శాతకర్ణి మరియు నాగార్జునుడికి మధ్యన జరిగినటువంటి కొన్ని లేఖల సంభాషణ. నెక్స్ట్ ఈయనకి సంబంధించినటువంటి మరొక వ్యక్తి ఉన్నారు ఇక్కడ, ఒక్క నిమిషం.
సో ఇతనికి చెందినటువంటి ఇతని సేనాని. సో ఇతని సేనాని అయినటువంటి భావగోపుడు మాల్వాను జయించారు. ఇక్కడ మాల్వాను జయించినటువంటి వ్యక్తి భావగోపుడు. ఇతను ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క సేనాని. నెక్స్ట్ బాణుడు రచించినటువంటి హర్ష చరిత్రలో ఇతని ప్రస్తావన ఏ విధంగా ఉందంటే త్రిసముద్రాధీశ్వరుడు అనే ప్రస్తావన ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ ప్రస్తావన చెప్పడానికి గల కారణం ఉంది. కారణం ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత మళ్ళీ దక్షిణ పదాన్ని అంతటినీ కూడా మ్యాక్సిమం చెప్పకలేదు, మ్యాక్సిమం పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ యజ్ఞశ్రీ శాతకర్ణి, అంటే దక్షిణ పదం అంతటిని కూడా పరిపాలించినటువంటి వ్యక్తి. సో అందుకు ఆ ఉద్దేశంతో అక్కడ త్రిసముద్రాధీశ్వరుడు అంటే 3 పక్కల ఉన్నటువంటి సముద్రాల మధ్యన ఉన్న భూభాగాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి అని అంచనా వేయచ్చు. సో ఇది మనకి యజ్ఞశ్రీ శాతకర్ణి కోసం. ఇక్కడ లాస్ట్ మరియు శాతవాహనుల యొక్క అంతం ఎవరితో జరిగిందంటే ఇక్కడ 3వ పూలమావి. ఇక్కడ 3వ పూలమావి కోసం మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శాసనం మ్యాకౌద్దుని శాసనం. సో మ్యాకౌద్దుని శాసనం వేయించిన వ్యక్తి ఎవరంటే ఇక్కడ 3వ పూలమావి. సో దీనిలో ఈ శాసనంలో ఉన్నటువంటి ప్రస్తావన ఏంటంటే శాతవాహన రాజ్యం యొక్క అంతం. అంటే ఇతని పరిపాలనా కాలంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మొత్తం సామ్రాజ్యాన్ని అంతటిని ఇక్ష్వాకులకు చెందినటువంటి శాంతాములుడు సో ఇతని పైన దాడి చేసి ఆక్రమించి ధరణికోటను, అంటే ఇతని యొక్క క్యాపిటల్ అయినటువంటి ధరణికోటను ఆక్రమించడంతో 3వ పూలమావి అక్కడి నుంచి పారిపోయేటట్లుగా చేయడంతో మొత్తం శాతవాహన సామ్రాజ్యం అంతమవడం, ఇక్ష్వాకుల యొక్క పరిపాలన మొదలవడం అనేది ఇక్కడ మొదలవుతుంది. సో ఇక్కడతో కంప్లీట్గా శాతవాహనుల యొక్క పరిపాలన అనేది ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో వీటితో పాటు మరొకటి గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్, అంటే యాక్చువల్గా ఇది బిట్ రూపంలో ఎక్కువగా ఇవ్వచ్చు, అందుకు ఎండింగ్లో దీన్ని చెప్పడం జరుగుతుంది. సో శక సంవత్సరం మ్యాక్సిమం ఐడియా ఉండుంటుంది, ఎందుకంటే క్యాలెండర్ చూసే వాళ్ళందరికీ కూడా. శక సంవత్సరం శాలివాహన శకం అనేది ప్రారంభించింది ఎవరంటే ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి. సో పరిపాలన ఏ సమయంలో ప్రారంభించారంటే అక్కడ 78 AD, అంటే క్రీస్తు శకం 78తో శాలివాహన శకాన్ని ప్రారంభించింది. ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే యాక్చువల్గా సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత, అంటే గౌతమిపుత్ర శాతకర్ణి సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత మొదలుపెట్టినటువంటి శకం. సో ఎందుకంటే ఇతని గురించే చెప్తున్నాం. సో గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన రాజుల్లో గొప్ప వ్యక్తి, అంటే పరిపాలనా దక్షుడు, యుద్ధ వీరుడు. సో వీటన్నిటి ప్రస్తావన ఉంది కాబట్టి మనం అక్కడ చెప్తున్నాం. నెక్స్ట్ శాతవాహనులకు మరియు శకులకు మధ్య యుద్ధాలుగా జరగడానికి ప్రధాన కారణం రోమ్తో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి వ్యాపారం. సో ఆ వ్యాపారం పైన మరియు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఓడరేవుల పైన ఆధిపత్యం కోసం శకులు మరియు శాతవాహనుల మధ్య గొడవ అనేది ఎక్కువగా అక్కడ జరిగేది. సో ఈ వాణిజ్యం అనేది శాతవాహనుల కాలంలో అత్యున్నత స్థాయికి పట్టుకుని వెళ్ళిన వ్యక్తి ఎవరంటే అక్కడ యజ్ఞశ్రీ శాతకర్ణి. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ శాతవాహనులకు సంబంధించినటువంటి రాజులు మరియు వాళ్ళ యొక్క పరిపాలనా కాలం. సో టోటల్ ఎవ్రీథింగ్ ఇదంతా కూడా మైండ్ మ్యాపింగ్లో ఇవ్వడం అనేది అక్కడ జరుగుతుంది. ఎవ్రీథింగ్ అంటే ఇది ఒక్కటనే కాదు, ఏపీ హిస్టరీ ఎండింగ్ వరకు అంతా కూడా మైండ్ మ్యాపింగ్లోనే ఉంటుంది. ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు, ఎక్కువ గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే పేరాలు చదువుకుంటే మనకి బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. అదే మైండ్ మ్యాపింగ్తో అయితే ఈజీగా ఉంటుంది. మీరు కావాల్సిన నెట్లో కూడా చూడొచ్చు. ఒక పేరాను చదివేదానికంటే మైండ్ మ్యాపింగ్ ద్వారా ఉండేది మన బ్రెయిన్లో ఎక్కువగా ఫీడ్ అవుతుంది. సో అందుకు మొత్తం కంటెంట్ అంతా కూడా నేను మైండ్ మ్యాపింగ్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒకవేళ క్లమ్జీ అనిపించినా నాకు కామెంట్స్లో తెలియజేస్తే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ పార్ట్ 4 అనేది లాస్ట్, అంటే సాహిత్యాభివృద్ధి ఎలా ఉంటుందనేది మ్యాక్సిమం మరొక 3-4 డేస్లో అది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడతో శాతవాహనుల యొక్క పరిపాలన అనేది ఎండ్ అయిపోవడం. సో దాని తర్వాత ఇక్ష్వాకుల యొక్క పరిపాలన అనేది మొదలవుతుంది, ఎందుకంటే 3వ పూలమావి తర్వాత వచ్చినటువంటి ఇక్ష్వాకుల పరిపాలనా కాలం. సో అది నెక్స్ట్ చాప్టర్. సో అది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ జస్ట్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. అంటే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, నెక్స్ట్ గ్రూప్ 2 మెటీరియల్ కోసం కానీ లేదా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.